చక్కటి ఆరాధనలు నడిపించారు. వందనాలు. మనం చిన్న ప్రార్థన చేసుకుందాము. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంతో మనం ముందుకు వెళ్దాము. ఎందుకంటే దేవుని సన్నిధి, దేవుని సహాయము, దేవుని ప్రసన్నత మనకి ఈ కాలంలో చాలా అవసరము. ఎవ్రీడే వి నీడ్ గాడ్, రైట్? మనం ఏ స్థలంలో ఉన్నాను. అందుకని దావీదు కీర్తనకారుడు అంటాడు, నేను ఆకాశంకి ఎక్కినాను, నువ్వు అక్కడున్నావు, పాతాళంలో నేను పడుకొనెను, నీ సన్నిధి, నువ్వు అక్కడ ఉన్నావు అని చెప్పి కీర్తనలు కదా 139. మరి అలాంటి సన్నిధి, దేవుని ప్రసన్నత కొండలలోనైనాను, లోయల్లో అయినాను, మన స్థితి ఏమైనాను, ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఇన్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ యువర్ కెరియర్ ఆర్ ఆఫ్ యువర్ లైఫ్, యు నీడ్ గాడ్. ఆర్ ఇఫ్ యు ఆర్ ఆన్ ద లోయెస్ట్, మీరు లోయల్లో ఉన్నా కూడా దేవుడు మీకు అవసరము. దేవుడు మిమ్మల్ని కొండల మీద అంత ఎత్తులో నిలబెట్టినాను కూడా గర్వం అన్నది రానివ్వకుండా మన దేవుడు మనతో ఉండాలి. అలాంటి సమయంలోనూ నాట్ జస్ట్ ఆన్ ద హైట్స్, లోయల్లో కూడా దేవుని సహాయము, దేవుని సన్నిధి మనతోని ఎల్లప్పుడూ ఉండాలి. అయితే మరి ఈ దినము దేవుడు వాక్యంలో ఏమైతే సిద్ధపరిచాడో, మనతో ఏదైతే మాట్లాడాలనుకుంటున్నాడో, ఏ విషయాలు మనలో ఒప్పింపును అది కలగజేయాలనుకుంటున్నాడో మరి చూద్దాము. దాని ముందు వచ్చిన ప్రార్థనతోనే మనం దయతో ముందుకు వెళ్దాము. ప్రార్థన చేసుకుందాం అందరం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నా ప్రభువా, నా దేవా, చక్కగా తండ్రి మరి మేము ఆరాధన నీకు అర్పించి ఉన్నాము తండ్రి. మా గలములెత్తి, మా స్వరములెత్తి, మా హృదయం అంతా తండ్రి మీ ముందు పొరలించి ప్రభా నేను గణపరచడానికి మాకున్న తండ్రి సౌకర్యాల్లో, మాకున్న వాయిద్యాలతో, మాకున్న తండ్రి తలాంతులతో నేను గణపరిచి ఉన్నాం తండ్రి. అది నీకు ఇష్టపూర్వకంగా ఉందని తండ్రి మేము ఆశిస్తున్నాం ప్రభా. మరి ఇదిగో అయ్యా, నీ వాక్య ధ్యానంలోకి వెళ్తుండగా, నీ వాక్యం చదువుతుండగా నీవే మాతో మాట్లాడమని, మా కనులను తెరవమని నాయన, మా హృదయంలో నెమ్మదిపరచమని తండ్రి, సిద్ధపరచమని ప్రభు. సారమైన నేలపైన తండ్రి విత్తనాలు పడటకు అయ్యా దీన్ని అభివృద్ధి చేయమని తండ్రి, నీ వాక్యం బలంగా పనిచేయటకు ప్రభా సరిచేయమని, మా హృదయ లోతుల్లోకి వెళ్ళి ప్రభా మమ్మల్ని సరిచేయటానికి నాయన. ఎందుకంటే బహిరంగంగా ప్రభా మమ్మల్ని మా అలవాట్లు మేము మార్చుకున్నా కూడా అయ్యా మా శరీరము తండ్రి మళ్ళీ మమ్మల్ని పడివేస్తూనే ఉంటుంది. కానీ హృదయాన్ని బాగు చేయగలిగే దేవునివి నీవు. హృదయము బహు వ్యాధి గలదని తండ్రి, బహు జబ్బులు కలిగినది అని నీ వాక్యం చెప్తుంది. కనుక హృదయమును బాగు చేయగలిగిన దేవుడు నీవు మాత్రమే. ఏ మనుష్యుడు కాదు ప్రభా, ఎవరి మాటలు కాదు, కానీ నీవు మాత్రమే. గనుక నీవు పరమ వైద్యుడివి గనక తండ్రి, నీ దగ్గర మేము నేటి దినం మనం వస్తున్నాం నాయన. నీ వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తిపరచు, మమ్మల్ని తండ్రి తృప్తిపరిచి ప్రభా, మేము మనుషుడు రొట్టె వలన కాదు గనక ప్రభా, నీ నోటి నుండి వచ్చే ప్రతి వాక్యం మనం జీవిస్తాడు గనక అలా జీవింపజేయమని తండ్రి, సమరయ స్త్రీతో అన్నట్టు విధంగా జీవజలపు ఊటలు కలగజేయమని మాలో ఆ వాక్యముతోని తండ్రి మమ్మల్ని తృప్తిపరిచి సేద తీర్చమని అడుగుతున్నాం ప్రభా. నేటి దినాన్ని ఎండిపోయిన మా స్థితిని ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా అన్ని రకాలుగా కూడా నువ్వు బలపరిచి, నీ వాక్యం 2 అంచెల ఖడ్గము కనుక తండ్రి, నీ వాక్యం అనే ఖడ్గముతో ప్రభా తండ్రి మమ్మల్ని మా హృదయ లోతుల్లోకి తండ్రి అది దిగు విధంగా, దూసుకొని పోయే విధంగా ప్రభా నీవు ఈ మాటలు ఉండుటకు నీవే నా నోటిని నీ బూరగా వాడుకొని నీవే కార్యం జరిగించమని ముందున్న ప్రార్థన, ఆరాధన సమస్తమును, వాక్యమును నీ చేతికే అప్పగిస్తూ నీవే కార్యం జరిగించి నడిపించి దయ చూపించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. మార్కు సువార్త 10వ అధ్యాయం 32వ వచనం నుంచి 45వ వచనం వరకు నేటి దినాన్ని మనం ధ్యానం చేద్దాము. మార్కు సువార్త 10వ అధ్యాయము 32 నుంచి మొదలుకొని 45 వరకు మనము ధ్యానం చేద్దాము. అయితే ఇక్కడ వారు ప్రయాణమై అక్కడి నుంచి యెరూషలేమునకు వెళ్తున్నారు. అయితే 32వ వచనము ముందు అంతా జరిగింది మనము మిగిలిన వారాల్లో కూడా మనం చాలాసార్లు ధ్యానం చేసాము. ఆ పైన ఒక ధనికుడు, అంటే ద రిచ్ యంగ్ రూలర్, రైట్? రిచ్ యంగ్ రూలర్ ఆయన వచ్చి అడగటం జరుగుతుంది, మంచి బోధ కూడా నేను నిత్య జీవం పొందాలంటే నేను ఏం చేయాలని. పోయిన వారాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. మంచి బోధ కూడా నన్ను ఎందుకు పిలుస్తున్నావు, దేవుడు ఒక్కడవాడే మంచివాడు కదా అన్నప్పుడు మనం అవన్నీ చూసుకుంటూ వచ్చాము. ఎందుకు మంచి అన్నదానికి సాదృశ్యం ఏంటి? దేవుడు మాత్రమే మంచివాడు కదా, నన్ను ఎలా మంచివాడు అని పిలుస్తున్నావు? అసలు డూ యూ నో ద మీనింగ్ ఆఫ్ గుడ్నెస్, రైట్? వై యూ కాలింగ్ మీ గుడ్ టీచర్? అండ్ ధర్మశాస్త్రంలో ఉన్న ఆ 10 commandmentsని ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద టేబుల్, the 6 commandments, right? The first 4 are our relationship to God
మనం దేవుని పట్ల ఎలా ఉండాలి, దేవునితో మనం ఎలా ఉండాలన్న దానికి మొదటి 4 ఆజ్ఞలు అయితే తర్వాత 6 ఆజ్ఞలు కూడా మనం మనుషులతో ఎలా జీవించాలి. వ్యభిచరింపవద్దు, దొంగలింపవద్దు, రైట్? ఇవన్నీ కూడా ఆ నెక్స్ట్ 6 కమాండ్మెంట్స్. అక్కడ యేసయ్య ఆ 6 కమాండ్మెంట్స్ అంటే ద సెకండ్ టేబుల్ హిల్ బీ లిస్టింగ్ అవుట్. ఈయన అడిగిన ప్రశ్నకి ఇవన్నీ నేను చేసుకుంటూనే వచ్చాను, ఇంకా నేనేం చేయాలి? యేసయ్యతో అవసరం కాదు ఆ వ్యక్తికి. నేను నా సొంత స్వనీతి కదా, స్వనీతిని ఆశిస్తూ, అంటే యేసయ్య అక్కడ చెప్పదలుచుకుంది, బాబు నీ వల్ల కాదు, నీకు ఒక రక్షకుడు అవసరం అన్న పాయింట్ని ఆయన కంప్లీట్గా మర్చిపోతాడు ఆ రిచ్ యంగ్ రూలర్. అండ్ తన స్వనీతి మీద తను ఆధారపడుతూ నేనేం చేయాలి అని అడుగుతూ వస్తాడు. అయితే ఉన్నదంతా అమ్ముకొని వచ్చి నన్ను వెంబడింపమని చెప్తే సో డిస్హార్టెండ్ బై దట్ సేయింగ్, అయినా దేవుడు అలా పలికినప్పుడు తన హృదయం అసలు నెమ్మది కలగదు, చాలా బాధతో అక్కడ నుంచి వెళ్ళిపోతాడని ఉంటుంది వాక్యంలో కదా. కొన్నిసార్లు దేవుడు మాట్లాడినప్పుడు అలానే ఉంటుంది. మన నుంచి కూడా కొంచెం కష్టమైన అడుగుతాడు కొన్నిసార్లు దేవుడు. అది విన్నప్పుడు మన గుండెలు కూడా బద్దలైపోతూ ఉంటాయి. అరే ఇది నేను చేయలేను కదా. ఇంకా దేవుడు పదే వాక్యంలో కూడా గుర్తు చేస్తుంటాడు. ఒక్కసారి గుర్తు చేసి లేకపోతే ఏదో అలా అయిపోయిందిలే అనుకోవటానికి కాదు. దేవుడు మరలా వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు, మనుషుల ద్వారా గుర్తు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం వాక్యం వినేటప్పుడు మనకి గుర్తు చేస్తూ ఉంటాడు, కానీ మనం ఏంటంటే ఆ మాటను దాటేస్తూ ఉంటాం, ఎందుకంటే ఆ మాట మనకు నచ్చదు కనుక. కొన్నిసార్లు దేవుడు ఇది సరిచేసుకో అని చెప్పి వాక్యం ద్వారా మనుషుల ద్వారా మనకి గద్దిస్తూ, మనకి ఆలోచనలు తెప్పిస్తూ, పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఆ ఒప్పింపును కలగజేస్తున్నప్పుడు కూడా మనం దాటేస్తూ ఉంటాం. ఇది నేనేలే, ఇది దేవుడు చెప్పట్లేదని, ఎందుకంటే అది మనకి ఇష్టం ఉండదు కనుక. ఇది విడిచిపెట్టి నా కొరకు రా, ఇది విడిచిపెట్టి ఇది చెయ్యి, ఇదిగో ఇక్కడికి వెళ్ళకు, ఇదిగో ఈ మనిషితో మాట్లాడకు, ఇదిగో ఇలా ఉండు అలా ఉండు, ఇదిగో నీ మనసులో ఈ చేదు ఉంది కదా, ఈ కుళ్ళు ఉంది కదా, ఏదైతే ఈ కోపం ఉంది కదా, దీన్ని దింపివేసి ఆ మనిషి దగ్గర తగ్గించుకోవటానికి ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగు అంటాడు. అడగం, తగ్గం, మన మెడలు వంగం. వీఆర్ సో స్టిఫ్ నెక్డ్, వీ డోంట్ వాంట్ టు బౌ డౌన్. దేవుడు చెప్పినా కూడా కదా, అలా ఉంటుంది దేవుడు మాట్లాడితే కొన్నిసార్లు. అలానే ఈ వ్యక్తికి కూడా గుండెలు బద్దలైపోయి దేవుడు అన్న మాటకి సరేలే నా కష్టాలు ఏమో నేను పడతాను, ఇది నేను ఇట్స్ బెటర్ ఇఫ్ ఐ డోంట్ రిమెంబర్ దిస్ కాన్వర్సేషన్ అండ్ హీ గోస్ అవే ఫ్రమ్ దేర్, రైట్? 22వ వచనంలో అలానే ఉంటుంది. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడచ్చు వెళ్ళిపోయాను. అలా దుఃఖపడుచు మనం ముఖం చిన్నబుచ్చుకొని దేవుడి నుంచి దూరం వెళ్ళిపోయిన సందర్భాలు ఎన్నో ఉంటాయి, ఎన్నో విషయాల్లో. ఎందుకంటే మనకు నచ్చింది దేవుడు చెప్తున్నాడు కనుక మనకి కఠినంగా ఉంది, ఎందుకంటే మన శరీరం వంగట్లేదు, మన శరీరం లొంగట్లేదు ఆ మాటకి. ద స్పిరిట్ ఈస్ విల్లింగ్ బట్ ద ఫ్లెష్ ఇస్ వీక్, రైట్? అయితే 32వ వచనం నుంచి మనం చూద్దామండి. అయితే అవన్నీ అయిన తర్వాత వాళ్ళు ప్రయాణం అవుతున్నారంట, యెరూషలేమునకు ప్రయాణం అవుతున్నారంట. 32వ వచనంలో వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్ళుచుండిరి. యేసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయం పొందిరి, వెంబడించు వారు భయపడిరి. అయితే యెరూషలేముకు వెళ్తున్నారంట, ఆయన ముందుగా నడుస్తున్నాడంట. అంటే ఆ రోజుల్లో రాబైస్ లేకపోతే టీచర్స్ ఎలా ఉండేవారంటే వాళ్ళు ముందుగా వెళ్తూ అలా ఇప్పుడు సర్మన్ ఎలా చెప్పబడుతుంది, ఇప్పుడు ఈ ప్రసంగం ఎలా చెప్పబడుతుంది, అలా వాళ్ళకి బోధ చెప్తున్నప్పుడు బోధకుడు అలా ముందు నడుచుకుంటూ వెళ్తాడంటే వెనకతల శిష్యులు రాసుకునేవారు రాసుకుంటారు, మైండ్లో ఫీడ్ చేసుకునే వాళ్ళు మైండ్లో ఫీడ్ చేసుకుంటారు, వినేవాళ్ళు వింటారు, వినని వాళ్ళు వినరు. ఆయన చెప్పుకుంటూ అలా వెళ్ళే అదొక సాంప్రదాయం లాగా అనమాట అప్పట్లో యూదుల్లాగా. అయితే ఆయన ముందు నడుచుకుంటూ వెళ్తున్నాడంట. ఏదైనా ఇంపార్టెంట్ టీచింగ్ వచ్చినప్పుడు, ఏదైనా చాలా ప్రాముఖ్యమైనది చెప్పాలి అని అన్నప్పుడు బోధకుడు కూర్చుంటాడు, రాబాయ్, రైట్? హీ విల్ సిట్ డౌన్ అండ్ ఎవరైతే వింటున్నారో ఆ శిష్యులు వాళ్ళు నిలబడి వింటూ ఉంటారు అనమాట. ఆ రోజుల్లో ఆ యూదులది ఆ సాంప్రదాయం. ఎందుకంటే మనం చాలాసార్లు ఆయన కూర్చున్నాడు అని ఉంటుంది, యేసయ్య కూర్చున్నాడు అంటే కూర్చున్నారు అంటే ప్రభువు కూర్చున్నారు అని అంటే ఏదో ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ది చెప్పబోతున్నారు అని చెప్పి చాలా ఆసక్తితో వచ్చి వినేవాళ్ళు అనమాట. సో ఆ రోజుల్లో అది అలా ఉండేది ఆ సాంప్రదాయం ప్రకారంగా. అయితే ఇప్పుడు ఈయన వీళ్ళకి ముందుగా వెళ్తున్నాడంట. ముందుగా వెళ్తున్నప్పుడు వీళ్ళు వెనకాతల చాలా విస్మయం ఉందిరి, వెంబడించు వారు భయపడిరి. ఎందుకు భయపడుతున్నారు? ఈయన ముందు వెళ్తుంటే ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు విస్మయం అందుతున్నారు? దేనికి వీళ్ళు ఎంత విభ్రాంతికి గురవుతున్నారు అని చెప్పి మనము ఆలోచిస్తే కనుక ఇప్పటికీ 2 సార్లకి అంటే బిఫోర్ దిస్ 2 times యేసయ్య మెన్షన్ చేశారు. ఏమని? యెరూషలేముకు వెళ్ళిన తర్వాత ఏం జరగబోతుంది అన్న విషయము వీళ్ళకు ఆల్రెడీ వెల్లడి చేయబడింది.
అక్కడ మనుష్య కుమారుడు అప్పగింపబడతాడు, హింసింపబడతాడు, చనిపోబోతాడు. మీ మెస్సయ్య, మీరు ఎవరి మీద అయితే ఎంత నమ్మకం పెట్టుకొని మా మెస్సయ్య వచ్చాడు, ఇదిగో రోమియోల నుంచి మమ్మల్ని విడిపిస్తాడు, వాళ్ళ బంధకత్వం నుంచి మమ్మల్ని విడిపిస్తాడు, రోమియోల సామ్రాజ్యాన్ని పడద్రోస్తాడు అని చెప్పి మెస్సయ్య మీద మీరు ఏదైతే ఒక అవగాహన లేకపోతే ఒక ఆలోచన మీద ఉందో అది కంప్లీట్గా ఈయన షాటర్ చేసేస్తూ, మీరు నా గురించి కలిగిన అభిప్రాయము, మీకు నా పైన కలిగిన అభిప్రాయం, లేకపోతే మీకు ఒక మెస్సయ్య, మీ పాత నిబంధన తనాక్, రైట్, తనాక్లో తోరాలో మీకు కలిగిన ఆ అవగాహన మెస్సయ్య పట్ల అది తప్పు అని చెప్పి ఆయన ప్రూవ్ చేస్తున్నప్పుడు వీళ్ళు కూడా వినలేదు, శిష్యులు కూడా దానికి అగ్రీ చేయలేదు కదా. చాలాసార్లు దేవుడు మాట్లాడినప్పుడు కూడా మనం దానికి సమ్మతించలేం, లేకపోతే మనం అగ్రీ చేయలేం ఆ విషయంలో. అప్పుడు మనం ఏం చేస్తామంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దాన్ని ఇగ్నోర్ చేస్తాం, దాని గురించి ప్రార్థన చేయము, దాని గురించి ఆలోచించము, దాని గురించి మరలా అడగాలన్నా ప్రార్థనలో కానీ లేకపోతే ఎవరితోనైనా డిస్కస్ చేయాలన్నా ఆతృత కూడా మనకు కలగదు. ఎందుకంటే మనకు అర్థం కాలేదంటే దాన్ని మనం వదిలేస్తాం, దానిలోకి ఇంకా ఎక్కువ డీటెయిల్లోకి మనం వెళ్ళాం. అలానే వీళ్ళు కూడా 2 సార్లు ప్రభువు చెప్పినప్పుడు, యెరూషలేంకి వెళ్ళినప్పుడు నాకు ఏం జరగబోతుంది ముందుగానే, అంటే యెరూషలేంకి ఇప్పుడు బయలుదేరారు, వీళ్ళు పయనమయ్యారు. అయితే రెండు సార్లు ఇప్పటికి చెప్పి ఉన్నాడు ఆయన ఏం జరగబోతుందని. ముందు అధ్యాయాల్లో మీరు చూస్తే దాన్ని వాళ్ళు ఎక్కడో వాళ్ళ మైండ్లో అయితే ఉంది, ఓకే వెళ్తే ఇలా జరుగుతుందా అని. అయితే యేసయ్య ఇక్కడ చాలా ఫోకస్డ్గా యెరూషలేంకి వెళ్తా, అదే ఆయన అక్కడికి వెళ్ళగానే ఏం జరుగుతుందని చెప్పారు. అక్కడ చనిపోబోతాడు కదా వ్యక్తి, మరి వ్యక్తి ఏంటి ఇంత ఆసక్తిగా, లేకపోతే ఇంత ఫోకస్డ్గా, లేకపోతే ఇంత ఇదిగా డిసిప్లిన్డ్గా ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు, చనిపోవడానికి అంత ఆసక్తి కలిగి ఉన్నాడేంటి? అదే మనల్ని ఒకవేళ ఉరి తీస్తారంటే కనుక, లేకపోతే మనం ఎక్కడైనా ఇంత హింసింపబడతామని తెలిస్తే మనం ఎన్ని సాకులు చెప్తామో, లేకపోతే దాని నుంచి ఎలా తప్పించుకోవాలి, అసలు అక్కడికి వెళ్ళటానికి ఏంటి, దాని వైపు చూడటానికి కూడా మనం ఇష్టపడం, ఆ పేరు తీసుకోవడానికి కూడా మనం ఇష్టపడం. అమ్మో ఈ పేరు తీసుకుంటే, లేకపోతే ఇగో యెరూషలేం అన్న పదం నేను తీసుకుంటే వీళ్ళందరికీ జ్ఞాపకం వచ్చి నువ్వు చెప్పావు కదా వెళ్తానని, ఇప్పుడు మరి ఎప్పుడు వెళ్తావు అని చెప్పి అడుగుతారేమో అని చెప్పి ఆ పదం కూడా తీసుకోమేమో మనమైతే. కానీ ఇక్కడ ప్రభువు మనం చూస్తే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరు జ్ఞాపకం చేయాల్సిన అవసరం లేదు, ఎవరు వెంటబడాల్సిన అవసరం లేదు, ఎవరు రిమైండర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. హీఈస్ సో ఫోకస్డ్ ఆన్ హిస్ మినిస్ట్రీ. ఆయన ఎందుకు వచ్చాడు, హిస్ వొకేషన్ ఆన్ దిస్ ఎర్త్, దేని కొరకు వచ్చాడు, దేని కొరకు సిద్ధపరచబడ్డాడు, ఆయన మినిస్ట్రీ ఏంటి అన్న దాని మీద ఆయన సో ఫోకస్డ్. ఆయన బయలుదేరాడంట యెరూషలేంకి. అయితే వీళ్ళు దానికి విస్మయం పొందుతున్నారు. ఏంటి ఈయన చనిపోవటానికి ఇంత తొందరపడుతున్నాడు చనిపోవటానికి, ఇంత తొందరపడుతున్నాడు, అక్కడ వెళ్ళగానే ఆయనను వేధిస్తారు కదా, ఇంత అవమానానికి గురి చేస్తారు, సిగ్గుకు గురి చేస్తారని ఈయన చెప్పున్నాడు కదా 2 సార్లు. మరి యెరూషలేంలో అలాంటిది సంథింగ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ హిమ్, సంథింగ్ బ్యాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ హిమ్. దెన్ వాట్ ఈస్ హీ సో ఎక్సైటెడ్ అబౌట్? దేనికి నా ఎక్సైట్మెంట్, దేనికి నా అంత పరుగులెడుతున్నది అని చెప్పి వీళ్ళు విస్మయం పొందుతున్నారంట అక్కడ. అయితే తర్వాత చూడండి, అప్పుడు ఆయన మరలా 12 శిష్యులను పిలుచుకొని తనకు సంభవింపబోవు వాటిని వారికి తెలియజెప్పనారంభించి, మరలా ఆయన గుర్తు చేస్తున్నాడు 3వసారి. ఇప్పుడు వాళ్ళు 12 మందిని పిలుచుకొని ఆయనకి ఏదైతే సంభవించబోతుందో, ఇంకో యెరూషలేంకి వెళ్తున్నాం కదా, ఏదైతే సంభవించబోతుందో ఆ 12 మంది శిష్యులకి పిలిచి వాళ్ళకి చెప్తున్నాడంట. ఏం సంభవించబోతుంది ఇంత డీటెయిల్లో మొదటి 2 సార్లు ఆయన చెప్పలేదు. ఈ 3వసారి చెప్పేటప్పుడు చాలా డీటెయిల్గా చెప్తున్నాడు ఆయన. ఏమని చెప్తున్నాడు చూడండి, ఇదిగో మనము యెరూషలేమునకు వెళుచున్నాము, మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును, వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు. వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. 3 దినములైన తరువాత ఆయన తిరిగి లేచునని చెప్పాను. ఇంత డీటెయిల్లో కూడా అపహసిస్తారని, ఉమ్మి వేస్తారని, అన్యజనులకు అప్పగించబడతాడని. కానీ దానికంటే ముందు ఎవరికి అప్పగించబడతాడు? ఇక్కడ ఒక క్రమం చూడండి మీరు. మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకు మొదటిగా, తర్వాత శాస్త్రులకు అప్పగింపబడను, వారు ఆయనను మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగిస్తారంట. అన్యజనులకు అప్పగించబడటం అంటే అది చాలా అవమానంతో కూడిన పని. ఎందుకంటే మీరు పాత నిబంధనలు, అన్యజనులను ఎందుకు ఇక్కడ ఎంత స్ట్రెస్ చేస్తున్నానంటే, పాత నిబంధనలో మీరు చూసినప్పుడు దేవుడు వాళ్ళ మీద ఆ ఉగ్రత చూపించాలన్నా, లేకపోతే దేవుడు వాళ్ళని శిక్షించాలన్నా యూదులను ఎవరికి అప్పగించాడు? అన్యజనులకు అప్పగించాడు. దేవుని బిడ్డలకు అప్పగించలేదు.
బబులోనియన్లకు కానీ ఎవరికైనా శత్రువులకి వాళ్ళు అప్పగించినప్పుడు వాళ్ళు అన్యజనులు. అయితే ఇక్కడ యేసయ్య అంటున్న మాట అదే, అన్యజనులకు అప్పగించబడతాను అని. అన్యజనులకు అప్పగించబడతానంటే ఎంత అవమానంతో కూడిన పని. మా మెస్సయ్య, మా రక్షకుడు అన్యజనులకు అప్పగింపబట్టం ఏంటి? వీళ్ళంతా వేధించారు, మరణశిక్ష విధించారంట, దాని తర్వాత అన్యజనులకు అప్పగించబడుతున్నాడంట. ఎంత అవమానంతో కూడిన పని. దే కుడెంట్ డైజెస్ట్. అవమానము. అన్యజనులకు అప్పగించబట్టం ఏంటి? ఒక యూదులుగా ఇది మేము తీసుకోలేకపోతున్నాము. నిన్ను వెంబడిస్తున్న యూదులుగా, నిన్ను వెంబడిస్తున్న శిష్యులుగా ఇది మేము తీసుకోలేకపోతున్నాము. అయితే కొంతమంది క్రిస్టియానిటీని అటాక్ చేసేవాళ్ళు, చాలామంది స్కాలర్స్, లేకపోతే సైకాలజీ చదువుకున్న వాళ్ళు కానీ, లేకపోతే ఏథీస్ ఉంటారు కదా, దేవుడిని ఎవరైతే నమ్మరో వాళ్ళు ఏమని అంటారంటే, ఇదంతా మార్కు సువార్త ఆయన చనిపోయిన తర్వాత కొన్ని ఒక 20-30 సంవత్సరాల తర్వాత రాయబడింది కదా, సో దిస్ ఈజ్ ఆల్ ఆఫ్టర్ ద ఫ్యాక్ట్. ఇదంతా అయిపోయిన తర్వాత మార్కు రాస్తున్నాడు కనుక ఆయన అంత ఎగ్జాక్ట్గా చెప్పగలిగాడు. సి, దే ఆల్ అగ్రీ ఆన్ దిస్, దట్ వాట్ ఎవర్ వాజ్ సెడ్ హియర్ వాజ్ వెరీ యాక్యురేట్. ఉమ్మి వేయటము, అపహసించటము, కొరడాలతో కొట్టటము, మరణశిక్ష విధింపబడటము, అన్యజనులకు ఒప్పించబడటం, ఇవన్నీ కూడా యేసయ్య ప్రవచించాడు. ఆయన దేవుడు గనక ఆయన ముందుగానే చూసి ఇవన్నీ వీళ్ళకి చెప్పాడన్న మాట వాళ్ళు నమ్మరు. ఇదంతా నిజమే, ఇలా జరిగింది. కానీ మార్కు సువార్త ఆయన చనిపోయిన తర్వాత రాయబడింది కదా, అందుకని అప్పటికల్లా అలా కుదిర్చేసి ఏమైందో వీళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి, ఆఫ్టర్ ద ఫ్యాక్ట్ కాబట్టి ఆ విషయాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ మార్కు రాశాడు అని చెప్పి దే ట్రై టు అటాక్ ద గాస్పల్ ఆర్ ద క్రెడిబిలిటీ ఆఫ్ గాస్పల్. But what they fail to understand is it is the word of God, and Jesus foreknowledge ఉండింది ఆయనకి. ఆయన ఏం జరగబోతుంది ఏంటి అన్నది ఆయన ముందుగానే ఒక ప్రవచన రూపంగా వాళ్ళకి ముందుగానే చెప్పాడు. అయ్యా ఇలా అవ్వబోతుంది, అపహసించబడతాను, లేకపోతే ఉమ్మివేయబడతాను, ముఖం మీద కొరడాలతో కొట్టబడతాను, దారుణంగా హింసించబడతాను, తర్వాత నేను చనిపోతాను, అన్యజనులకు అప్పగించబడతాను అని చెప్పి ఆయన ఎలా అయితే ఒక క్రమంలో కూడా చెప్పుకుంటూ చూడాలి, అలా క్రమంలోనే జరిగింది. ఈవెన్ వీ షుడ్ బి అమేజ్డ్ టు దిస్ డే. Like how could he be so accurate if it is only possible by God, right? Amen. So అలానే చెప్పి ముందుకు వెళ్తుండగా అప్పుడు ఇలా చెప్తుంటే ఏ రకమైన కాన్వర్సేషన్ నడుస్తుందో మనకు అర్థమైంది. అంటే ఏ రకమైన కాంటెక్స్లో ఇది నడుస్తుంది, ఏ రకమైన హింసకు ఆయన గురవుతున్నాడు, ఏ రకమైన రాజ్యం ఇక్కడ స్థాపించబడుతుంది. వీళ్ళు అనుకునే విధంగా ఎంతో ఆర్భాటంతో, లేకపోతే ఎంతో మనుషులు అనుకునే విధంగా ఒక సామ్రాజ్యం స్థాపించబడట్లేదు. దేవుని రాజ్యం అలా ఉండదు అన్న విషయం వీళ్ళకి ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు. 10 అధ్యాయాలు అయిపోయాయి. ఇప్పటివరకు యేసయ్య చెప్తున్న విషయాలు కానీ, ఆయన స్థాపించబోతున్న రాజ్యం కానీ, లేకపోతే ఆయన ఏ రకంగా ఏలాలనుకుంటున్నాడు, ఎవరైతే ఎవరి మీదైనా అథారిటీ కలిగి ఉండాలన్నా, ఎవరైనా ప్రముఖులుగా ఉండాలనుకుంటే వాళ్ళకి ఉపచారము చేయాలని కానీ, దే హ్యావ్ టు బీ సర్వింగ్ అదర్స్, దే హ్యావ్ టు బీ సర్వెంట్స్ లైక్ టు అదర్స్ అన్న విషయం వాళ్ళు కంప్లీట్గా ఫెయిల్ అయిపోతున్నారు. అందుకని చూడండి 35 వచనం నుంచి ఈ శిష్యులు ఏమంటారు, జబదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా. అంటే ఇక్కడ రిక్వెస్ట్గా కూడా అడగట్లేదు. వాళ్ళు వచ్చి ఏమని అంటున్నారంటే, ఇంగ్లీష్లో ఇంకా చక్కగా ఉంటుంది. ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది అంటే, జేమ్స్ అండ్ జాన్, ద సన్స్ ఆఫ్ జెబెడీ, came up to him and said to him, Teacher, we want you to do for us whatever we ask of you. మేము ఏది అడిగితే నువ్వు అది చెయ్యి. చేస్తావా, ప్లీజ్ చేయగలవా మా కొరకు? ఇలా ఏమీ లేదు. మేము ఏది అడుగుతామో నువ్వు అది చేయాల్సిందే. మనం దేవునికి చెప్తున్నాం ఏం చేయాలి, ఏం చేయకూడదు. మనం చాలాసార్లు అంతే కదా, మన ప్రార్థనలో లేకపోతే మన దీనిలోని ఆయన ఏం చేయాలో ఆయనకు మనం చెప్తూ ఉంటాం. నువ్వు ఇలా చేయి, నువ్వు అలా చేయి, నువ్వు ఇది చేయి, నువ్వు అది చేయి, నన్ను ఎలా దీవించు, నన్ను అలా దీవించు, నాకు ఇది ఇవ్వు, నాకు అది ఇవ్వు, నాకు ఆ మనిషిని ఇవ్వు, నాకు ఈ మనిషిని ఇవ్వు, నాకు ఈ మనిషి వద్దు, నాకు వీళ్ళు వద్దు, నాకు వాళ్ళు వద్దు. మనం దేవునికి చెప్తా ఉంటాం ఏం చేయాలో. ఎప్పుడైనా ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో అడిగామా? ఆయన చిత్తానికి లోబడ్డామా? నువ్వేం చేయాలనుకుంటున్నావు నాతో? నువ్వు నన్ను ఎక్కడ ఉంచాలనుకుంటున్నావు? ఏ మనుషుల్ని నా జీవితంలో నువ్వు అనుమతించాలనుకుంటున్నావు? నా జీవితము ఎలా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు అని మనం ఎప్పుడైనా అడుగుతామా? లేదా మనం దేవునికి చెప్తా ఉంటామా? హీ ఈస్ గాడ్, రైట్? లెట్ హిమ్ బీ గాడ్. మనం దేవుళ్ళం కాదు, ఆయన దేవుడు. ఆయన మనం సృష్టించింది. ఒక కుమ్మరిని ఆ పాత్ర వచ్చి అడగదు కదా, నన్ను ఎందుకు ఇలా వాడుతున్నావు, నన్ను ఎందుకు ఇలా సృష్టించావని. ఇర్మియా గ్రంథంలో అంటాడు, పౌలు కూడా అంటాడు మళ్ళీ తర్వాత నూతన నిబంధనలో, ఒక కుమ్మరిని ఆ పాత్ర వచ్చి అలా అడుగుతుందా? డస్ ద క్లే క్వశ్చన్ ద పాటర్, రైట్?
వై హ్యావ్ యూ మేడ్ మీ లైక్ దిస్, వై యూ యూజింగ్ మీ లైక్ దిస్, ఎందుకు వాడుతున్నావు నన్ను ఇలా? అడిగే హక్కు లేదు. అది దేవుని సార్వభౌమత, దేవుని ఇష్టం. అది ఆయన సృష్టిమే. మనల్ని సృష్టించిన వాడు ఆయన. ఆ మాత్రమే కాదు, మనల్ని రక్తము ఒక క్రయధనము చెల్లించి మనల్ని వెలపెట్టి కొనుక్కున్నాడు ఆయన. మనము మన సొత్తు కాదు కానీ ఆయన సొత్తు అంటుంది దేవుని వాక్యం కదా. యు ఆర్ నాట్ ఆఫ్ యువర్ ఓన్, బట్ యు ఆర్ బాట్ విత్ అ ప్రైస్. అయితే ఇక్కడ ఇది చూడండి ఎంత డిఫరెంట్గా, ఎంత వియర్డ్గా ఉంటుందంటే, వీళ్ళు వచ్చి బోధకుడా మేము అడుగునదల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పక ఆయన ఎంత సాత్వికతతో అడుగుతున్నాడు చూడండి. మళ్ళీ జీసస్ రెస్పాన్స్ ఇస్ ఎంత సాత్వికతతో ఆయన అంటున్నాడు అంటే, నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగాను. సరే మీకు ఏం కావాలి, మీరు ఏం చేయాలి, నేను మీకు ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు అని ఆయన అడిగినప్పుడు వారు ఏమడుగుతున్నారో చూడండి 37వ వచనంలో. వారు నీ మహిమయందు నీ కుడి వైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండనట్లు మాకు దయచేయమని చెప్పిరి. దర్ సీకింగ్ అథారిటీ. వాళ్ళకి ఇప్పటికి కూడా యేసయ్య చెప్తున్న విషయాలన్నీ ఎడచెవి పెడచెవిని వదిలేసి వాళ్ళకి అసలు ఎక్కలేదు. వాళ్ళకి అనిపిస్తున్నదే, వాళ్ళు అనుకున్నదే ముందుకు అలా గుడ్డిగా వెళ్ళిపోతున్నారు. చాలాసార్లు దేవుడు కూడా మనకి చెప్తున్నా కూడా మనం వినం. మనం మందబుద్ధితో మనకి ఏది అనిపిస్తుంది, మనకు అది కావాలంటే అది కావాలి, అది జరగాలి అంటే అది జరగాలి అంతే. దేవుడు ఎంత చెప్తున్నా, ఎన్ని విషయాలు ఎంత కఠినంగా అంటే మనం ప్రవర్తిస్తామంటే, దేవుడు ఎంత చెప్పాలనుకుంటున్నా కూడా మనం ఏ రకమైన యాక్సెస్ దేవుడికి ఇవ్వం ఆ విషయాల్లోని. మనకు అనిపించింది మనం ముందుకు వెళ్తూనే ఉంటాం. అయితే ఇక్కడ కూడా ఈ శిష్యులు వీళ్ళకు అనిపిస్తున్నదే మెస్సయ్య అంటే, మాకంటే మెస్సయ్య ఎలానే ఉండాలి. ఆయన ఏం చెప్తున్నాడో మెస్సయ్యే చెప్తున్నాడు ఎలా ఉండాలన్నది. అది మాకు అనవసరం. మా దృష్టిలో మెస్సయ్య ఎలా ఉండాలి, మా దృష్టిలో ఆయన రాజ్యం ఎలా ఉండాలి, మా దృష్టిలో ఆయన అధికారం ఎలా ఉండాలి, మా దృష్టిలో ఆయన ఇలా ఒక రాజ్యాన్ని ఇక్కడ స్థిరపరచాలి, స్థాపించాలి అని వాళ్ళు చాలా గట్టిగా డిసైడ్ అయిపోయి, అయితే అదే అవగాహనతో అదే ఆలోచనతో వచ్చి ఏమంటున్నారంటే, అయ్యా నీ మహిమయందు నీ కుడివైపున ఒకడిని నీ ఎడం వైపు ఒకడిని పెట్టుకో. ఇగో మేమిద్దరం అన్నదమ్ములము, యాకోబు యోహాను కదా, జబెదీ కుమారులు. అయితే ఒకడు కుడివైపున పెట్టుకో, ఒకడిని ఎడవైపున పెట్టుకో. మాకు అంటే అథారిటీ, దే ఆర్ సీకింగ్ అథారిటీ, రైట్? కుడిపార్శ్వమున కూర్చున్నాడంటే ఏంటి? ఆయన అథారిటీ, ఆయన నా రైట్ హ్యాండ్, రైట్? మనం అంటాం కదా ఆయన నా రైట్ హ్యాండ్ అని. రైట్ హ్యాండ్ అంటే నా అథారిటీ. అలా ఆ అథారిటీ ఉంది వాళ్ళలోని. సో అదే కీర్తనల గ్రంథంలో కూడా ఉంటుంది. దాని తర్వాత మొదటి రాజుల్లో కూడా రాసి ఉంటుంది. ఎవరంటే అదోనియా కోసము బెత్షెబా వెళ్ళి మొదటి రాజుల్లోని అదోనియా కోసము ఆ రాజుతో అడిగినప్పుడు అక్కడ కూడా ఇదే పదం వాడబడి ఉంటుంది. హీస్ కమ్ సిట్ అట్ మై రైట్ హ్యాండ్ అని చెప్పి ఆ ఉమెన్తో అంటాడు ఆ రాజు. అయితే మీరు ఎప్పుడైనా చూడండి. సో ఆ కుడిపాసమును కూర్చున్నాం అంటే ఆ అధికారము కలిగి ఉండటం అని అర్థం. అయితే ఇక్కడ యేసయ్య ఏమని అంటున్నాడంటే, కుడిపాసమును ఒకడు అంటే రైట్ హ్యాండ్లో ఒకరు, లెఫ్ట్ హ్యాండ్లో ఒకరిని కూర్చోబెట్టు, ఎడం వైపు ఒకరిని, కుడి వైపు ఒకరిని. ఎవరిని కూర్చోబెడతావు ఆ చాయిస్ నీకు ఇస్తాము, కానీ మా ఇద్దరిని అయితే మాత్రం అక్కడ ఉంచు, ఇలా నువ్వు చెయ్యి అని చెప్పి యేసయ్యని వాళ్ళు అడుగుతూ ఉంటారనమాట. అంటే ఆ రకమైన అధికారం. మిగతా 10 మంది ఏమైపోతున్నారు, మిగతా 10 మంది ఎలా ఫీల్ అవుతారు, మిగతా 10 మంది గురించి వాళ్ళకి అనవసరం. దే వాంట్ టు బీ ఫస్ట్, రైట్? దే వాంట్ టు బీ అన్ అథారిటీ. దేవుడు మనుషులకి ఎప్పుడైనా, జాగ్రత్త గమనించండి, దేవుడు మనుషులకి ఎప్పుడైనా కూడా ఉన్నతమైన స్థాయికి, ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలన్న ఆశ, వాంఛ కలిగించి ఉంటాడు. ప్రతి ఒక్కరిలో అది ఉంటుంది. నేను చేసే జాబ్లోని కానీ, నేను చేసే ఉద్యోగంలో, లేకపోతే నేను చదువుకునే చదువులో, నేను చేసే దేనిలో అయినా కూడా నేను రాణించాలి, నేను ఉన్నతమైన స్థాయిలో ఉండాలి. నేను ఏదైతే చేస్తానో I should be better, I should be the good one at it, right? I should make my life count. అంటే నా జీవితానికి ఒక అర్థం ఉండాలి, నేను చేసే పనులకు ఒక అర్థం ఉండాలి, వీటన్నిటికీ కూడా ఒక సెన్స్ అన్నది ఉండాలి. అది తప్పు కాదు. దేవుడు అది మనందరిలో పెట్టాడు, అది మంచి విషయం. అది లేకపోతే ఏ రకమైన మోటివేషన్ ఎవరికి ఉండదు జీవితంలో ఎదగటానికి కానీ, చదువుకోవటానికి కానీ, లేకపోతే ఉద్యోగంలో మంచిగా పర్ఫామ్ చేయడానికి కానీ, ఏ విషయాల్లో కూడా రాణించటానికి ఆ మోటివేషన్ అన్నది ఉండదు ఒక మనిషికి. చాలా మంచి విషయమే దేవుడు పెట్టాడంటే. కానీ అది ఎప్పుడైతే ఒక థిన్ లైన్ ఉంటుంది, ఆ లైన్ క్రాస్ అవుతుందో అప్పుడు ఇబ్బందులు మొదలవుతాయి. ఆ థిన్ లైన్ అంటే ఏంటంటే, వేరే వాళ్ళని తొక్కేసైనా నేను ఎదగాలి అన్న ఒక చిన్న థిన్ లైన్ ఎప్పుడైతే క్రాస్ అవుతామో, దెన్ థింగ్స్ విల్ గెట్
ది అదర్ వే అరౌండ్. వీళ్ళు ఇక్కడ చేస్తున్నది కూడా, వీళ్ళకి ఇక్కడ గద్దింపు పొందింది కూడా ఆ విషయంలోనే. యోహాను, యాకోబు, మిగతా శిష్యులు అక్కడ ఉన్నారు, 10 మంది శిష్యులు. వాళ్ళని తొక్కేసైనా లేకపోతే వాళ్ళ మీదకి ఎక్కైనా కూడా మేము అధికారంలో ఉండాలి, లేకపోతే మేము వాళ్ళ మీద హక్కు చలాయించాలి. నన్ను కుడి పక్కన ఒకరిని, ఎడం పక్కన ఒకరిని పెట్టుకో, ఇద్దరు అన్నదమ్ములం కదా, మా ప్లేస్ మేము సెక్యూర్ చేసుకుంటాము, మిగతా వాళ్ళు వచ్చి అడిగేసే ముందే మేము అడిగేస్తున్నాము, మాకు ఈ 2 ప్లేసుల్లో ఏదో ఒక ప్లేస్, ఎవరికి ఏది ఇచ్చినా ఓకే. యాకోబు రైట్ అయినా పర్లేదు, యోహాన్ రైట్ అయినా పర్లేదు, ఎవరికి ఒకరికి రైట్లో ఒకటి, లెఫ్ట్లో. ఎందుకంటే రైట్ హ్యాండ్ తర్వాత లెఫ్ట్ హ్యాండ్ అంటే దాని నెక్స్ట్ అథారిటీ వాళ్ళకి వెళ్తుంది, రైట్? ద పెన్ అల్టిమేట్ అంటాం. పెన్ అల్టిమేట్ అంటే లాస్ట్ అంటే ఫస్ట్, దానికంటే ముందుది. సో రైట్ హ్యాండ్ తర్వాత వచ్చేది లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి ఎవరైనా ఓకే, అది నువ్వు చూస్ చేసుకో, కానీ మా ఇద్దరికి మాత్రం రైట్ హ్యాండ్లో లెఫ్ట్ హ్యాండ్లో ఒకరిని ఉంచు. వీ డోంట్ కేర్ అబౌట్ ది అదర్ డిసైపుల్స్, రైట్? వీ డోంట్ కేర్ హౌ దే ఫీల్, వీ డోంట్ కేర్ వాట్ దే ఆర్ థింకింగ్ అబౌట్ అస్, బట్ help us secure those places. దానికి యేసయ్య చెప్తున్న జవాబు చాలా చక్కగా ఉంటుంది. అది నాకు ఒక రకంగా ఎంతో కన్విక్షన్ కలగజేసింది. అంటే నా మినిస్ట్రీలో కానీ, నా వ్యక్తిగత జీవితంలో కానీ, ఒక క్రైస్తవునిగా ఇలా జీవించాలా, ఇలా ఆలోచించాలా, ఇలా ఉండాలా అన్న ఆ కన్విక్షన్ నాలో కలగజేసిన మాటలు ఇవి. అయితే చూడండి 38లో యేసయ్య దానికి ఇస్తున్న జవాబు. యేసు, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుట అయినను, నేను పొందుచున్న బాప్తిస్మము పొందుట అయినను మీ చేత అగునా అని వారిని అడగగా వారు మా చేత అగుననిరి. యేసయ్య అడుగుతున్నారు, మీరు ఏం అడుగుతున్నారో మీకు అసలు తెలుసా? మీరు నా మహిమయందు, అంటే నేను ఒక రాజ్యం స్థాపిస్తే మీరు అక్కడ కూర్చొని ఏల్దాం అనుకుంటున్నారు, రాజుల్లాగా కూర్చొని, మీరు అసలు ఏం అడుగుతున్నారో మీకు అసలు యూ హ్యావ్ నో ఐడియా. నేను త్రాగబోతున్న గిన్నెలోంచి మీరు తాగగలరా? నేను చాలాసార్లు చెప్పాను, త్రాగబోతున్న గిన్నె అన్నప్పుడు ఆ గిన్నె దేనికి సాదృశ్యమో, దానిలో ఏముందన్నది దేవుని ఉగ్రత, ద wrath of God, రైట్? ద కప్. పాత నిబంధనలో కూడా ఉంటుంది, ద wrath of God. a cup resembles the wrath of God. సో వాట్ ఐఎమ్ డ్రింకింగ్ ఫ్రమ్, ఏ గిన్నె నుంచి ఏ విషయాలు అయితే నేను త్రాగుతున్నానో, ఏదైతే నేను తీసుకుంటున్నానో లోపలికి, ఆ విషయాలు అసలు మీరు తీసుకోగలరా? మీరు ఏం అడుగుతున్నారు? అసలు మీకు అసలు ఏమైనా ఐడియా ఉందా? మీరేమనుకుంటున్నారు అంటే ఈ లోక సంబంధమైన విషయాలు, లేకపోతే ఈ లోకంలో ఉన్న రాజ్యాలు ఎలా అయితే స్థాపించబడ్డాయో, ఈ లోక అధికారులు కానీ, ఈ లోకంలో ఉన్న రాజులు ఎలా అయితే వేరే వాళ్ళని ఏలుతూ ఉంటారు, వాళ్ళ మీద ఎలా అయితే వాళ్ళు అధికారం చలాయిస్తూ ఉంటారో, మీరు అలా అధికారం చలాయిద్దాం అనుకుంటున్నారు. కానీ దేవుని పరలోక రాజ్యం అలా ఉండదు. మీరు అలా అధికారం చూపించడానికి కానీ, వేరే వాళ్ళ మీద హక్కు చలాయించడానికి ఉండదు. మీరు ఏం అడుగుతున్నారు? నా పక్కన కూర్చోవటం, నా రైట్ హ్యాండ్లో నా లెఫ్ట్ హ్యాండ్లో కూర్చోవటం అంటే ఎంతో ఘనతతో కూడిన పని, నీకు ఎంతో మహిమ వస్తుంది, యూ విల్ బీ ప్రైజ్డ్ అండ్ యూ విల్ సిట్ అట్ అథారిటీ అని నువ్వు అనుకుంటున్నావు. కానీ అదంత ఈజీ కాదు, అది అలా పొందుకునేది కూడా కాదు, అది దాని గురించి కానే కాదు. మీరు ఏమనుకుంటున్నారో దాని గురించి యూ హ్యావ్ అ వెరీ డిఫరెంట్ అండర్స్టాండింగ్. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ నాట్ రైట్. నేను తాగుతున్న గిన్నె నుంచి మీరు తాగగలరా అంటే, నేను పడబోతున్న శ్రమలు, నేను ఎదుర్కోబోతున్న విషయాలు, ఏ విషయాల్లో అయితే నేను బాధింపబడుతున్నాను, నేను ఇప్పుడే పైన చెప్పుకుంటూ వచ్చాను. అపహసించబడతాను, ఉమ్మివేయబడతాను, దారుణంగా నన్ను కొరడాలతో కొడతారు, 39 కొరడా దెబ్బలు, 45 కొడితే చనిపోతారు మనిషి, అన్ని కొరడా దెబ్బలు తిని నేను ఘోరంగా చావబోతున్నాను. నేను త్రాగబోతున్న గిన్నెలోంచి, అది మాత్రమే కాదు, ఇది ఫిజికల్ అబ్యూస్ పక్కన పెడితే, ద wrath ఆఫ్ అ లివింగ్ గాడ్ for the past, present and future sins of the whole humanity. Imagine that. And the best part is, it satisfied God. It satisfied when he was bruised, when he was pierced for your transgression and for my transgression. The Bible says in Isaiah, it pleased God. ఆయనకి ఇష్టంగా ఉండిందంట. ఆయన అలాగా ఎప్పుడైతే బాధపడుతున్నాడో, లేకపోతే బ్రూస్ చేయబడుతున్నాడో, యేసయ్య ఎప్పుడైతే అలా నలిగిపోబడుతున్నాడో ఆ సిలువ మీద, ఇట్ ప్లీజ్డ్ గాడ్. అంటే దేవుడు ఒక సైకోనా, సాడిస్ట్ అనిపిస్తుంది మనకి? లేదు, ఆయన ఉగ్రత, ఆయన న్యాయవాది, ఆయన న్యాయం తీర్చే దేవుడు. అందులో ఆయన న్యాయం ఉంది. న్యాయం లేకుండా కనికరం చూపించే దేవుడు కాదు, అందులో న్యాయం ఉండాలి, జడ్జ్మెంట్ ఉండాలి. దానికి ఆయనకి సాటిస్ఫైయింగ్గా ఉంది అని వాక్యమే చెప్తుంది. ద పర్ఫెక్ట్ సాక్రిఫైస్ దట్ సాటిస్ఫైడ్ గాడ్,
దట్ సాటిస్ఫైడ్ గాడ్. అయితే అదే అడుగుతున్నాడు, నేను తాగబోతున్న గిన్నెలోంచి మీరు తాగగలరా? మీ వల్ల అవుతుందా అసలు? ఆ మాత్రమే కాదు, నేను పొందుచున్న బాప్తిస్మము పొందుట అయినను మీ చేతాగునా. ఏం బాప్తిజమము? యోర్దాను నదిలో ముంచివేయబడిన బాప్తిజమమా? యోహాను చేత యోర్దాను నదిలో ఆయన ముంచివేయబడినప్పుడు ఆకాశము తెరవబడింది, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వాలాడు. ఒక పావురం వలె తండ్రి యొక్క స్వరము, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను మిక్కిలిగా ఆనందించుచున్నాను అన్నది. ఆ బాప్తిస్మం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. నేను త్రాగబోతున్న గిన్నె నుంచి మీరు తాగగలరా? నేను పొందుతున్న బాప్తిస్మం మీరు పొందగలరా అంటే ఏంటండి అర్థం? అంటే దేవుని ఉగ్రతతో బాప్తిస్మము అంటే ముంచివేయబట్టం, దేనిలోనైనా కంప్లీట్గా ఇమ్మర్షన్, రైట్? బాప్టిజో, లాటిన్లో బాప్టిజో అంటే దేనిలోనైనా కంప్లీట్గా ముంచివేయబట్టం. అయితే బాప్తిజమం ఇచ్చేటప్పుడు నీళ్ళలో ముంచుతారు. అయితే బాప్తిజమం అంటే నీళ్ళలో ముంచేదే కాదు, దేనిలోనైనా ముంచివేయబడుతున్నప్పుడు దాన్ని బాప్తిజమం అంటారు. అయితే ఇక్కడ దేవుడు అంటున్న బాప్తిజమం ఏంటంటే, ఆ దేవుని మహా ఉగ్రతలో నేను ఎలా అయితే ముంచివేయబడుతున్నానో అలా మీరు ముంచివేయబడతారు, మీరు ఎలా చేయగలరా అని అడుగుతున్నాడు ఆయన. ఆ గిన్నె మీరు తాగగలరా? లేకపోతే అలాంటి బాప్తిజమం మీరు పొందగలరా? అంటే కెన్ యూ బీ సో ఇమ్మర్స్డ్ ఇన్ ద wrath ఆఫ్ గాడ్? కెన్ యూ బీ సో ఇమ్మర్స్డ్ అండ్ సో ఫిల్డ్ విత్ ద wrath ఆఫ్ గాడ్? అలాంటి బాప్తిజమం మీరు పొందగలరా అని అడుగుతున్నాడు ఆయన. అని వారిని అడగగా వారు ఇప్పుడప్పుడు చూడండి ఏమంటున్నారు, మా చేత అగును. అవుతుంది మా వల్ల, పీస్ ఆఫ్ కేక్, రైట్? ఇట్స్ ఈజీ, ఈజీ పీజీ, పెద్ద ప్రాబ్లం ఏం లేదు, చేయగలం మేము, అందులో ఏముంది? దే హ్యావ్ నో ఐడియా. ఇప్పటికి కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళు ఏం అడుగుతున్నారు అన్నది. 39 చూడండి. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు. యేసయ్య చెప్తున్నాడు, ఇప్పుడు మీరు త్రాగుతారయ్యా, మీరు ఖచ్చితంగా త్రాగుతారు. 39వ వచనం, నేను పొందుచున్న బాప్తిజమము మీరు పొందెదరు. మీరు త్రాగుతారు, మీరు బాప్తిజమం కూడా పొందుతారు, బాధపడకండి. కానీ 40వ వచనం, నా కుడి వైపునను ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశములో లేదు, అది ఎవరికి సిద్ధపరచబడెనో వారికే దొరుకునని వారితో చెప్పాను. అయితే యేసయ్య అంటున్నాడు, మీరు ఇవన్నీ తాగుతారు, నా గిన్నెలో నేను ఏదైతే గిన్నె గురించి మాట్లాడుతున్నా అది నిశ్చయంగా మీరు తాగుతారు. ఏదైతే బాప్తిజమం గురించి నేను ఇప్పుడు చెప్పానో అది మీరు పొందుతారు. అందుకే అపోస్తల కార్యం 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో చూస్తే మొదటి హతసాక్షి ఎవరు తెలుసా? వీళ్ళందరిలో కల్లా చూడండి, అపోస్తల కార్యం క్విక్గా 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి దయచేసి. అపోస్తలు 12, 1-2. The book of Acts, chapter 12, verses 1 and 2. యోహాను కుమారుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. మొదటి హతసాక్షి ఇక్కడ యాకోబు, యోహాను సహోదరుడైన యాకోబు అవుతాడు. దాని తర్వాత అందరూ కూడా హతసాక్షులు అవుతారు, యోహాను తప్ప. అయితే ఎర్లీ చర్చ్ హిస్టరీలో నేను చాలాసార్లు చెప్పాను, తను కూడా మండుతున్న నూనెలో, సెగసగ కాగుతున్న నూనెలో వేసి తను చంపేయండి అన్నప్పుడు యోహాను అందులో వేసినా కూడా ముంచి పెట్టినా కూడా చావడు. అప్పటికి ఏంట్రా వీడు చావట్లేదని చెప్పి అలాంటి చచ్చి బ్రతికిన స్థితిలో, అలాంటి సగం చచ్చిన స్థితిలో తీసుకెళ్ళి అలా ఆ ద్వీపం మీద పడేస్తారు. ద ఐలాండ్ ఆఫ్ పాట్మోస్, దట్ ఈస్ వేర్ హీ గెట్స్ ద రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్. అండ్ హీ రైట్స్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ దేర్ అట్ ది ఐలాండ్ ఆఫ్ పాట్మోస్. దాని తర్వాత న్యాచురల్ డెత్ చనిపోతాడు దాని తర్వాత యోహాన్. అంటే అలా వేధించబడి అలా నూనెలో సగసగ కాలుగుతున్న నూనెలో పడేసిన తర్వాత బ్రతికితే ఎంత, చస్తే అంత. ఆల్మోస్ట్ హీస్ హాఫ్ డెడ్ బై దెన్. బట్ ఎనీవేస్, సో ఫస్ట్ మార్టర్, రైట్? మొదటి హతసాక్షిగా యాకోబే అవుతాడు. సో ప్రభువు చెప్తున్న మాటలు చూడండి, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు. 39వ వచనం. లెట్స్ గెట్ బ్యాక్ టు మార్క్ చాప్టర్ 10 verse 39. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగుదరు, నేను పొందుచున్న బాప్తిజమము మీరు పొందెదరు, కానీ నా కుడి వైపునైనను ఎడమ వైపునైనను కూర్చుండనిచ్చుట నా వశములో లేదు,
అది ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరుకునని వారితో చెప్పాను. ఇట్ హ్యాస్ బీన్ ప్రిపేర్డ్, యూ గైజ్ ఆర్ లేట్, రైట్? యూ గైజ్ ఆర్ లేట్ ఫర్ ఆస్కింగ్, ఇట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ ప్రిపేర్డ్. నా చేతిలో లేదు, అది నా వశము కాదు. ఎవరు దానికి అర్హులో ఎవరు దానికి అర్హులు కాదో అది ఆల్రెడీ డిసైడ్ చేయబడింది. మీరు లేట్గా అడుగుతున్నారు నన్ను, అది నా వశంలో లేదు కూడా అయ్యా అని. తక్కిన 10 మందితో ఏమంటున్నాడో చూడండి, 41వ వచనము. తక్కిన 10 మంది ఎలా ఫీల్ అవుతున్నారో చూడండి. తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహానుల మీద కోపపడసాగిరి. కోపడుతున్నారంట. ఎంత దుర్మార్గం అంటే, మా గురించి ఆలోచించకుండా వీళ్ళు చూసుకుంటున్నారు, వీళ్ళ స్వార్థం వీళ్ళు చూసుకుంటున్నారు, మనల్ని తొక్కేసైనా కూడా ఆ అథారిటీ అన్నది వీళ్ళు తీసుకోవాలి అంటే మొదటి నుంచే ఇది నడుస్తుంది. ఎందుకు 9వ అధ్యాయంలోని మనం చూస్తే ఎక్కడ ఉంటుందండి? 9వ అధ్యాయంలో 33 చూడండి, 33, 34 చదవండి. 33, 34, 35 3 చదవండి 9వ అధ్యాయంలో. అంటే ఇది ఇప్పుడు వచ్చిన థాట్ కాదు, ఇది ఆల్రెడీ. అందుకే నేను ఎప్పుడని చెప్తాను, మొత్తంగా చదవాలి. మొత్తంగా చదివితే అసలు ఏం నడుస్తుంది, అసలు కాంటెక్స్ట్ ఏంటి, ఎలా వెళ్తుంది, ఒక స్టోరీ లాగా ఎక్కడి నుంచి ఎట్టుపోతుంది, ఎవరు ఏంటి, ఆ సిచ్యువేషన్ ఏంటి, ముందు వారం ఏం జరిగింది, రాబోతున్న వారంలో ఏం జరగబోతుంది, ఇప్పుడున్న వారంలో ఏం జరుగుతుంది, అసలు మనుషుల ఈ శిష్యులు ఉన్న మైండ్ సెట్ అలా ఉంది. ఇప్పుడు వాళ్ళు డిస్టర్బ్డ్గా ఉన్నారా, వాళ్ళు ఆనందంగా ఉన్నారా, బాధతో ఉన్నారా, అవన్నీ అర్థం అవ్వాలంటే మొత్తంగా చదివితే కానీ మనకు అర్థం కాదు. అందుకని 9వ వచనంలో ఆల్రెడీ ఇది నడుస్తుంది. వీళ్ళ మధ్య ఏం నడుస్తుంది? ఇక్కడ 10 మంది శిష్యులు ఎందుకు కోపడ్డారు? 9వ అధ్యాయంలో చూడండి, 33, 34, 35 చదవండి. అయితే చూడండి, ఇక్కడ మార్గంలో వస్తున్నప్పుడే 9వ అధ్యాయంలోనే వీళ్ళు ఒకరు కొట్టుకుంటున్నారంట. నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప, మా తమ్ముడు గొప్ప, నేను గొప్ప అంటే మీరిద్దరు కాదు, మేము గొప్ప, మేము మొదట వచ్చాం, నువ్వు తర్వాత వచ్చావు, లేదు నేను ఆయనని బాగా నేనే వెంబడిస్తున్నా అంటే నువ్వు కాదు, మేము వెంబడిస్తున్నాం, నేను గొప్ప అని కొట్టుకుంటున్నారంట. అయితే అక్కడ ఆయన దేనిని గురించి మీరు వాదించుకుంటున్నారు, మీరు ఒకరితో ఒకరు దేని గురించి వాదించుకుంటున్నారని యేసయ్య అడిగారంట ఆయన ఆల్రెడీ వాళ్ళని. దానికి 35 చూడండి. అక్కడ చాలండి. చూడండి, అయితే వాళ్ళలాగా అడిగినప్పుడు వాళ్ళ ప్రశ్న మనం తిరిగి వచ్చేద్దాం 10వ అధ్యాయంకి 39కి. వాళ్ళని అడిగినప్పుడు యేసయ్య అన్న మాట, యేసయ్య అడిగిన తర్వాత వాళ్ళు ఏమనలేదంట, వాళ్ళు ఊరికనే ఉన్నారు. ఎందుకంటే ఏమని చెప్తాం, ముఖం చెల్లట్లేదు, వాళ్ళకి ఏమని చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అయితే యేసయ్య అది గ్రహించుకొనే ఏమని అంటున్నారంటే, ఎవరైనా మీలో గొప్పవారిగా, అందరికంటే ప్రథమ స్థానంలో గొప్పగా ఉండాలనుకుంటున్నారా? అయితే అందరికీ ఇష్టపడేలాగా వాక్యం చెప్పండి అనలేదు. అందరూ అబ్బా ఏం పాడుతున్నారు అన్నట్టు పాటలు పాడండి అనలేదు. అందరూ ఈయన చాలా ఫేమస్, ఈయనకి 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఈయన వీడియో పెడితే గంటలో ఎన్నెన్నో లైక్లు వస్తాయి, అబ్బో ఎంతమందో చూస్తారని అనలేదు. ఇవేమీ ఆయన అనలేదు. మీరు అందరికంటే కూడా ప్రథమ స్థానంలో, ముఖ్యమైన స్థానంలో, నా పట్ల అంటే నా ఆలోచనలో, నా దృష్టిలో మీరు ఆ ప్రథమ స్థానంలో ఉండాలంటే కనుక మీరు అందరికంటే కింద స్థానం తీసుకోవాలన్నాడు దేవుడు. ఇప్పటికీ కూడా చాలామంది క్రైస్తవులకి ఇది అర్థం కావట్లా, చాలామంది సంఘాలకు కూడా ఇది అర్థం కావట్లా. ఇది నాకు అర్థం కాలే ఇన్ని రోజులు. ఎందుకు అర్థం కావట్లేదు అని అంటున్నానంటే, మన దృష్టికి మనం ఎంత ఫేమస్, ఎంత పాపులర్, ఎంతమంది మనల్ని వింటే, ఎంతమంది మనల్ని చూస్తే, ఎంతమంది మనల్ని మెచ్చుకుంటే, దాన్ని బట్టి మనం ఆ ప్రథమ స్థానంలో ఉన్నాము, దేవునికి ప్రాముఖ్యంగా ఉన్నామన్నది మన ఆలోచన, అవగాహన లేదు. దేవుడు ఏమని అంటున్నాడంటే, అందరికంటే తక్కువ స్థానం తీసుకో. ఆ మాత్రమే కాదు, ఒక సేవకుడుగా ఉండు, పరిచారం చేయి, సేవ చేయి, వాళ్ళ కింద ఉండి వాళ్ళకు పరిచారం చేయి. ఎందుకంటే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకోవటానికి రాలేదు, చేయటానికి వచ్చాడు. ఐ కేమ్ టు సర్వ్, టు బీ అ సర్వెంట్, నాట్ టు బీ సర్వ్డ్. మార్కు సువార్త అంతా కూడా మీకు అర్థం అవ్వాల్సింది ఇది ఒక్కటే. ఏదైనా ఒక్కటి అర్థం చేసుకోవాలి, ఏదైనా ఒక్కటే. మార్కు సువార్త అంతటిది మెయిన్ థీమ్, ద మోటివ్ ఏదైనా ఉంది మార్కు సువార్త కంటే ఇదే.
మనుష్య కుమారుడు వచ్చినది పరిచారం చేయించుకోవటానికి కాదు, చేయటానికి. హీ కేమ్ టు నాట్ టు బి సర్వ్డ్ బట్ టు సర్వ్. అందుకనే ప్రకటన గ్రంథంలో మనం 4 ముఖాలు చూస్తాం కదా. ఆ 4 ముఖాల్లో ఒక ముఖము ఎద్దుదై ఉంటుంది. ఆ ఎద్దుని ఈ గాస్పుల్తో పోలుస్తారు. ఆ 4 ముఖాలు, సింహము, మనుషుడు, ఈ ఎద్దు కూడా ఉంటుంది కదా. ఆ ఎద్దు ముఖం, ఈ 4 కూడా గాస్పుల్స్ అంటారు. అంటే ఒక్కొక్కరికి ఉండే పర్స్పెక్టివ్ చెప్తాను థియాలజన్స్కి. అయితే ఆ 4th ఫేస్, ఆ ఆక్స్ యొక్క ఫేస్ ఏదైతే ఉందో అది మార్కు సువార్తతో పోల్చబడుతుంది. ఎందుకు తెలుసా? అంటే అలా ఎద్దులాగా పని చేయటానికి, పరిచారం చేయటానికి ఆయన వచ్చాడు. మార్కు సువార్త బోధిస్తున్నది అదే అని చెప్పడానికి. లైక్ అన్ ఆక్స్ హీ కేమ్ టు సర్వ్ అస్, నాట్ టు బి సర్వ్డ్. అందుకు ఆ ఎద్దు ముఖానికి ఈ గాస్పుల్తో రిలేట్ చేస్తారు. బట్ ఎనీవేస్, సో ఆయన చెప్తున్నది అదే. మీరు అలా ఉండాలని అనుకుంటే కనుక మీరు ఎలా ఉండాలో నేను చెప్తున్నాను. అందరికంటే ఉన్నతంగా ఉండడం అంటే వాళ్ళ మీద హక్కు చలాయించడం, లేకపోతే ఆ హుందాతనము కాదు, ఆ ఆర్భాటం కాదు. నో, దేవుని దృష్టిలో నేను మాట్లాడుతుంది. ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను, దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో కాదు. మనుషుల దృష్టిలో ఇప్పటికీ కూడా చాలా సంఘాల్లో, బయట కానీ ఎక్కడైనా కూడా పాపులారిటీ, డబ్బు, వాళ్ళ సంఘానికి ఎంతమంది వస్తారు, లేకపోతే వాళ్ళ యూట్యూబ్లో ఉన్న ఫాలోయింగ్ కానీ, ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఫాలోయింగ్ కానీ, వాళ్ళ మీటింగ్లు పెడితే ఎన్ని లక్షల మంది వస్తారు, ఎన్ని వేల మంది వస్తారు, దాన్ని బట్టి నువ్వు అంటే. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను చిన్నప్పుడు ఆ గోదావరిలో కానీ, లేకపోతే గోదావరి దగ్గర కానీ, లేకపోతే ఆ నది దగ్గరికి వెళ్తాం కదా, విజయవాడలో కూడా, లేకపోతే ఎక్కడైనా పుష్కరాలు జరుగుతాయి కదా. ఆ పుష్కరాలు జరిగినప్పుడు మేము వెళ్ళి లక్షల మంది అండి. ఓ పవన్ కళ్యాణ్ మీటింగ్ పెడతారా, సీఎం జగన్ మీటింగ్ పెడతారా, లక్షలు జనాలు చూసి ఎవడు అంటే వీళ్ళు ఎంత గొప్ప దైవజనులు, వీళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అని ఎలా చెప్పేది నాకు అర్థం కావట్లా. మనుషులను చూసి ఎలా చెప్తాం? పుష్కరాలకు వెళ్ళండి, ఎప్పుడైనా నించోడానికి స్థలం కూడా ఉండదు అక్కడ. అది గొప్ప. ఒక సినిమా ఓపెనింగ్ అయితే పవన్ కళ్యాణ్ ఎక్కడికైనా వస్తే అక్కడికి వెళ్ళి నించోలేరు మీరు అక్కడ ఆ గాల్లో. అది గొప్ప. మనుషులు ఆలోచించే విధానం వేరు, దేవుడు ఆలోచించే విధానం వేరు. నేటి దినమున మనము చేస్తున్న పరిచారము, మనం చేస్తున్న సేవ మనుషులు గ్రహించలేకపోయినా దేవుని కన్నులలో, దేవుని దృష్టిలో ఉన్నతమైనదిగా ఉండాలి అంటే గనుక నువ్వు పరిచారం చేయాలి. యూ హ్యావ్ టు టేక్ దట్ లో స్టేట్. ఆయన ఉమ్ము వేయించుకున్నాడు, ఆయనను అపహసించారు, ముఖాన్ని గుడ్డ వేసి లాగి పెట్టి పిడికిలు గుద్దితే ఎవరు కొట్టారో ప్రవచించు. నువ్వు ప్రవచించేవాడివి కదా, నువ్వు ప్రవక్తవు కదా, ఎవరు కొట్టారో చెప్పుకో చూద్దాం. హేళన చేస్తూ ఉంటే, గడ్డం బీకుతూ ఉంటే, నగ్నంగా వేలాడితే, అలాంటి ప్రేమ చూపించేది, ఎంత శక్తివంతమైన ఒక రాజ్యమును ఆయన స్థిరపరిచి, ఎంత శక్తివంతమైన ఒక ప్రభుత్వాన్ని ఆయన ఇక్కడ నిర్మిస్తే దాన్ని అర్థం చేసుకోలేకుండా ఉన్నారు శిష్యులే కాదు, మనం కూడా నేటి దినాన. ఆ శిష్యులకే కాదు, ఆయన మనతో కూడా మాట్లాడుతున్నాడు నేటి దినాన. ఇదే విషయాలు చెప్తున్నాడు. ఉన్నతమైన స్థాయిలో ఉండాలనుకుంటున్నావా, దేవునికి ఇష్టనుగా బ్రతకాలనుకుంటున్నావా, ఎలా ఉండాలో నేను నీకు చెప్తున్నాను చూడు అని చెప్పి 42 యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లా, నేను ఇది గమనించండి, అన్యజనులలో అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడైనాను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. ఈ లోకపు అలవాట్లు మీకు తెలుసు, ఈ లోకంలో ఉన్న రాజ్యాలు మీకు తెలుసు, ఈ లోకంలో ఉన్న అధికారులు కానీ, రాజులు కానీ ఎలా హక్కు చలాయిస్తారు, ఎలా అధికారము చూపిస్తారు, ఎలా వేరే వాళ్ళని త్రొక్కుతారు వాళ్ళ అధికారము కింద మీకు తెలుసు. అయితే దేవుని రాజ్యంతో అలా ఉండబోదు. దేవుని రాజ్యం అలా ఉండదు. ద ఫస్ట్ విల్ బి లాస్ట్ అండ్ ద లాస్ట్ షల్ బికమ్ ఫస్ట్. దేవుడు అంటున్నాడు. చాలా ప్రాముఖ్యమైన విషయాలండి ఇవి. మనం ఆలోచించుకొని, ఇఫ్ యూ లెట్ ఇట్ సింక్ ఇన్ యువర్ హార్ట్, ఇట్ ఈస్ హార్డ్ టు డైజెస్ట్. మనం యాక్సెప్ట్ చేయలేని విషయాలు ఇవి. నిజంగా చెప్తున్నాను. ఒక వాక్యం మామూలు విని వదిలేస్తే అది వేరే విషయం. సరే, అది మిమ్మల్ని తాకలేదు అనుకుందాం, అలా వచ్చి అలా గాల్లోనే రాలిపోయింది, దానికి శక్తి లేని మాటలుగా నాకు ఉన్నాయి, వచ్చి అలా రాలిపోయింది. కానీ నిజంగా ఈ వాక్యము మీ గుండెల్లోంచి కనుక వెళ్ళిందంటే మీ జీవితాలు మారిపోతాయి. నేను నిజంగా చెప్తున్నాను, నా జీవితం ఇలాంటి దృఢమైన ఇలాంటి వాక్యాల వల్ల నా జీవితం మారింది. ఒక నిశ్చయత, ఒక దర్శనం, ఒక పిలుపు,
ఎందుకు వెళ్తున్నాం అంత దూరం, ఎందుకు వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం? నిజం చెప్తున్నాం. అంటే నాకు నేను వేసుకునే ప్రశ్నలు, మీరేదో అనుకోవాలని కాదు, కానీ నాకు నేను వేసుకునే కొన్నిసార్లు అపవాది నాకు పెట్టే ప్రశ్నలు. ఎందుకు చేస్తున్నాం, ఏంటి గోల, ఏం అవసరం, ఏంటి ఇది లేదు. నేను ఒకటే సమాధానం, ఒకటే చెప్పుకుంటాను. దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత. ఎవడు వచ్చినా రాకపోయినా, ఒక్క మనిషి వచ్చినా కూడా నేను వెళ్తాను. నాకు కష్టంగా ఉన్నా, నాకు ఎలా ఉన్నా, నాకు ఎలా ఇది ఉన్నా కూడా, ఎవడు ఏమైనా అనుకోని, నాకు రాదనుకొని, నన్ను పిలవలేదనుకొని, నా జీవితం ఎలా ఉంది, నాది ఎలా ఉంది అని చెప్పి నా పట్ల, నా కుటుంబం పట్ల తీర్పు తీర్చని దేవుడు నన్ను పిలిచాడు. ఆ పిలుపుకు నేను లోబడతాను. నేను పర్ఫెక్ట్ అనట్లేదు, నాలోనే ఉన్నాయి తప్పులు, ఉన్నాయి నాలోని చాలా ఎంచదగినవి చాలా ఉన్నాయి. ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. దేవుడు నాకు ఆ ఒప్పింపు కలగజేసినప్పుడు నేను తగ్గించుకుంటూ, దేవా నన్ను సరిచేయని చెప్పి నా జీవితాన్ని నేను బాగు చేసుకున్నాను దేవుడి దగ్గర. అది వేరే విషయం, అది నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ నేను అంటుంది ఏంటంటే, అలా మన మీద కూడా కొన్నిసార్లు ప్రశ్నలు లేవనెత్తబడతాయి. ఎందుకు చేస్తున్నావు, ఎందుకు ఇంత ఆరాటం, ఏమొస్తుంది దీనివల్ల, ఏమొచ్చింది దీనివల్ల, ఎందుకు, హౌ డస్ ఇట్ మేక్ సెన్స్? ఇట్స్ నాట్ క్రియేటింగ్ ఎనీ ఇంపాక్ట్. ఎవడు ఏం నేను అడగట్లేదు, ఎవడు ఏం చూడట్లేదు, ఎవడు ఏమి చేయట్లేదు. ఎందుకు ఇంత ఆరాటపడిపోతున్నావు, పనికిరాని వాటికి ఎందుకు ఆరాటపడుతున్నావు? ఈరోజు పనికిరానిదిగా ఉన్నా కూడా రేపు పొద్దున దేవుడు రాబోతున్న ఉన్నతమైన వాటికి నిన్ను సిద్ధపరుస్తున్నాడు అన్న గ్రహింపు నీకుంటే, అలాంటి గ్రహింపు నీకు ఉంటే, దేవా నన్ను నువ్వు వాడుకోబోతున్నావు, నేటి దినమున అదృశ్యముగా ఉన్నాయేమో కానీ అవన్నీ కూడా దృశ్యములగును. అదే విశ్వాసం అంటే. అదృశ్యములు ఏమవుతాయంట, దృశ్యం